శేఖర్ కమ్లా నుంచి మంచి సాలిడ్ టీజర్ వచ్చిన ఫీలింగ్ నాకు కలిగిందన్న. సో సినిమా ఈ టీజర్ నుంచి మాట్లాడుకుంటే మెయిన్ నాకు కనిపించిన ఎలిమెంట్స్ అంటే ధనుష్ అన్న నిజంగా ఈ సినిమా కోసం ఎంత ప్రాణం పెట్టాడో క్లియర్గా అనిపిస్తుంది. అంటే ఒక బిచ్చగాడిగా నటించడం అంటే నిజంగా నటించినారు ఓకే, కానీ ఆయన టీజర్ చూస్తుంటే జీవించేసిన ఫీలింగ్ వచ్చాను. నిజంగా ప్రాణం పెట్టేశాడు. తన పర్ఫార్మెన్స్ చూస్తుంటే వామ్మ అరే ఇంత అవసరమా, ఇంత కష్టపడడం అవసరమా అని అంటే అవును అవసరమైన ఫీలింగ్ అనిపించింది అన్న. సినిమాకి ప్రాణం పెట్టడం అంటే ఏందో అనుకున్నా ఇది అన్న నిజంగా. సో సినిమా చూసాము, రాయన్ సినిమా చూసాము. సో ధనుష్ సినిమా ప్రతి సినిమా కూడా చాలా ఇంపాక్ట్ఫుల్గా అరే మనోడు అన్న ఫీలింగ్ కలుగుతుంటా అన్న. సో నిజంగా కుబేరా నిజంగా అన్న డిఫరెంట్ అనిపించాడు. ఇంకోటి ఏంటంటే మన మన్మధుడు నాగార్జున అసలు అంటే ఒక ప్రొఫెసర్ లాగా అన్ని ప్రపంచం మొత్తం నాకు తెలుసు, ఏ ప్రపంచం సాల్వ్ చేసి అన్నట్లుగా. సో ధనుష్కి నాగార్జునకి మధ్యలో ఏదో సన్నివేశం ఉంది, వాళ్ళిద్దరి మధ్యలో ఏదో ఇష్యూ అయింది. సో 100% వీళ్ళ మధ్య జరిగే సన్నివేశాలు చాలా బాగుండబోతున్నాయి. మనం చూసామన్నా మన అలా అంటే సుందరానికి సినిమాలో. సో నిజం అన్న ఏంటంటే మనకు డిఫరెంట్ జోన్ కనిపిస్తుంది. అలాంటి సెంటిమెంట్ అలాంటి ఎమోషన్ కనెక్టెడ్ కన్వే అవుతుంది. ఇంకోటి ఏంటంటే మన శ్రీవల్లి మన రష్మిక మందన కూడా చాలా అంటే ఒక ఊరు అమ్మాయి లేక ఊరు అమ్మాయి వాళ్ళు ఎట్లా ఉంటారు, వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయని పాయింట్ చూపించాడు. సో నిజంగా నేను అనుకున్నాను చాలా నుంచి అరే ఏంది శేఖర్ కమల్ మంచి డైరెక్టర్, ఎందుకు తన ప్యాన్ ఇండియా మూవీ తీయడు అని అనుకున్నా. ఇది ప్యాన్ ఇండియా మూవీ నిజంగా. ఇది టీజర్ చూస్తుంటే కళ్ళు లేక నీళ్ళు గారిపోయినాడు నాకు నిజంగా. అరే శేఖర్ కమల్ నిజంగా ఈ రకంగా డైరెక్ట్ చేయడం అనేది హ్యాట్స్ ఆఫ్ సార్, నిజంగా నీ ఫ్యాన్ అయిపోయా నిజంగా చాలా బాగుంది. ఇంకోటి ఏం చెప్పాలన్నా డిఎస్పీ మ్యూజిక్ అన్న. సో తన మార్క్ అనిపించదు అన్న. చాలా మంది ఉన్న కొన్ని సినిమాల నుంచి తను తొలగించారు అది చెప్తున్నా. మొన్న ఆయన ఏదో ఒక మిస్ అయింది, తనను తీసేస్తారు సినిమా, కానీ తను ఇచ్చే బీజిఎం కానీ నిజంగా కొన్ని సాంగ్స్ ఇప్పుడు కూడా మనము ప్రతి విషయం కూడా వాడుకుంటుంటాం అనమాట. అంత మంచి మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి ఏదో ఒక తొక్కినంత మాత్రం తను తక్కువడు. సో నిజంగా ఇది ప్యాన్ ఇండియా మూవీ. ఒక సినిమా ఏదో అయినందుకు మీరు బాధపడకండి అన్న. మా కుబేరాలో మీ బీజిఎం చాలా బాగా నచ్చింది 100%. సో మేము చెప్తా శేఖర్ కమల్కి హ్యాట్స్ ఆఫ్, ధనుష్ అన్నకి హ్యాట్స్ ఆఫ్, మా డిఎస్పీకి హ్యాట్స్ ఆఫ్. చాలా చాలా బాగుంది. ఒక సీన్ చూపించారు భయ్య, అంటే చెస్ పెట్టలో ఒక రాజు అంటూ మనకు కనిపిస్తుంది. రాజు కొన్ని కష్టాలు ఏంది అనేది బాగా చూపించారు. అంటే ఒక రిచ్ పర్సన్ ఒక్కసారి ఎలా దగ్గర అయ్యే అనే పాయింట్ కనిపించింది. సో ఎనీవే నాకు ధనుష్ అన్న టైమింగ్ కానీ తన కంటెంట్ కానీ చాలా బాగుంటుంది. ఐ విష్ ఆల్ ది బెస్ట్. నిజంగా కుబేరా మంచి ఇటు కొట్టాలి. వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ మూవీ కావాలని కోరుకుంటున్నాను.